ఈ సమ్మర్‌లో మెయిన్‌గా వచ్చేది మనకి ఈ స్కిన్ పైన బ్లాక్ డాట్స్ వస్తుంటాయి. యెస్. అంటే ఒక మాటలో చెప్పాలంటే అందరికి అర్థమయ్యేటట్టు మంగు మచ్చల్లాగా అట్లా Yes. వస్తూ ఉంటాయి. యెస్. సో ట్యాన్ అయిపోతుంది. యెస్. అట్లాంటి వాటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయండి? నార్మల్గా ఈ ప్రాబ్లం అనేది మన స్కిన్లో మెలానిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు అవుతుంది. మెలానిన్ పిగ్మెంట్ తగ్గియాలంటే నార్మల్గా తక్కువ మెడిసిన్సే ఉంటాయి. హోమియోపతిలో ఉన్నాయి, కాకపోతే దీని సక్సెస్ రేషియో చాలా హైగా ఉన్నదని చెప్పడానికి లేదు. బికాస్ మెలానిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఫాస్ట్గా ఉంటుందో అది తగ్గడానికి మెడిసిన్స్ ఈ రోజు వరకు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కొత్తగా రావద్దు, దానికోసానికి మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. బికాస్ దాంట్లో ర్యాపిడ్గా ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని రోజుల్లోనే మీకు బ్లాక్ మచ్చలు కానీ ఏదైతే ఉందో అది ఎక్కువగా అవుతుంది. కాకపోతే ఒక స్కిన్ కండిషన్ ఉంటుంది మెలాస్మా, అది ఆడవాళ్ళలో 2 ఈ చీక్స్ పైన వస్తుంది, రైట్? 35 years తర్వాత, 2 pregnancies అయిన తర్వాత. సో అది జనరల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ మెలాస్మా అనేది పూర్తిగా తగ్గుతుంది. సపోజ్ బ్లాక్ మచ్చలు ఉన్నాయి, అది హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, అది డిపెండింగ్ అపాన్ మీకు ఏం ఎప్పుడు వచ్చింది, అందుకు వచ్చింది అని అర్థం చేసుకున్న తర్వాత డెఫినెట్గా దానికి క్యూర్ ఉంటుంది. కొన్నిసార్లు మెలనిన్ పిగ్మెంట్ చాలా హైగా వస్తుంది, బ్లాక్ మచ్చలు అనేది ఎక్కువగా వస్తుంది, ఆ ప్రొడక్షన్ అనేది మనం జస్ట్ స్లో చేయడానికి కూడా ఉంటుంది. సో మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది, మెలాస్మా ఉందా, లేకపోతే ఓన్లీ మీకు మోల్స్ ఉన్నాయా? మోల్స్ అంటే జస్ట్ నార్మల్గా బ్లాక్ డాట్స్ ఏదైతే ఉంటాయో దానికి మోల్స్ అంటాం. మోల్స్ అనేది రిమూవ్ చేయడానికి ఉండదు. ఏది మనకు బ్లాక్ డాట్స్ కనపడుతుందో దీనికి మనం మోల్స్ అంటాం. మోల్స్ రిమూవ్ అవుతుందని మనం క్లెయిమ్ చేయము. ఎస్, బట్ హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా లాంటి కండిషన్స్ అది బ్యూటిఫుల్ గా తగ్గుతుంది. ఓకే, ఏది తగ్గుతుందో దాన్నే చెప్తారు మీరు. ఇది మాయ మాటలు అయితే ఏమి ఉండవు డాక్టర్ కేర్ హోమియోపతిలో. ఓకే మ్యామ్, మనము ఫైనల్ గా కొన్ని అపోహలు ఉన్న వాటి గురించి మనం మాట్లాడుదాం మ్యామ్. ఎందుకంటే మనకి ఎట్లాగూ ఎండింగ్ లో మీరు మాట అన్నారు కదా, దీన్నే మెయిన్ మెడిసిన్ గా కూడా మనం పెట్టుకోవచ్చు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాకుండా అన్నారు. ఇప్పుడు ఎవరైనా ఫీవర్ తో బాధపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి మనకు అలోపతిలో వచ్చేసేసి పారాసిటమాల్ ఇచ్చేసేస్తారు. బాడీ అనేది యాంటీపైరెటిక్ కాబట్టి అది కొంచెం కూల్ అయిపోతుంది. అట్లా వెంటనే అంటే ఒక 3-4 hours లోనే వారికి ఉన్న ఫీవర్ ని తగ్గించే విధమైన మందులు హోమియోపతిలో ఉన్నాయా? ఎస్, అలాంటి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే మీకు కరెక్ట్ డాక్టర్ అనేది మీకు తెలిసి ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ చాలా ఉన్నాయి హోమియోపతిలో, మీకు ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉండాలి, మీకు వెంటనే తగ్గొచ్చు అని డాక్టర్ దగ్గర కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. బికాస్ చాలా మంది డాక్టర్స్ అనేది కూడా కొన్నిసార్లు ఓకే ఇది 2-3 hours ముందు వచ్చిన ఫీవర్ కాబట్టి హోమియోపతిలో తగ్గదు అని డాక్టర్స్ వద్దు అనిస్తారు. బట్ ఎస్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మేము ఇలాంటి చాలా కండిషన్స్ తగ్గించాము. స్పెషల్గా వైరల్ ఫీవర్స్ ఉంటాయి, చికెన్ గున్యా ఫీవర్స్ ఉంటాయి. చికెన్ గున్యాలో హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది, వైరల్ ఫీవర్స్ హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. మన కోవిడ్ ఉన్నప్పుడు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఇచ్చింది, రైట్? చాలా మందికి ఫ్రీలో కూడా ఇచ్చింది అన్ని స్టేట్స్ లో. సో డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏం రెడ్డి గారు కూడా ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారుగా, అంటే కోవిడ్ టైంలో హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి, వచ్చాయి, సో దీన్ని వాడచ్చు, మీరు హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో గవర్నమెంట్ కూడా మంచిగా దాన్ని యాక్సెప్ట్ చేసేసి హెల్దీగా కూడా ఉన్నారు అది తీసుకున్న తర్వాత. సో ఒకవేళ ఏదైనా స్టమక్ ఏక్ లాంటివి వచ్చాయి మ్యామ్, స్టమక్ ఏక్ కి మేము వచ్చేసి సైక్లోఫామ్ ఇది వేసుకున్నాం, కడుపు నొప్పి తగ్గిపోయింది, ఇట్లా అంటే ఇన్స్టాంట్ గా తగ్గేవి ఉంటాయా? ఎస్, హోమియోపతిలో ఉంటుంది. బట్ అగైన్ మీకు కరెక్ట్ అయిన డాక్టర్ తెలిసి ఉండాలి, ఏదైనా కరెక్ట్ అయిన డాక్టర్ తెలిసి ఉండాలి. మరి డాక్టర్ కేర్ లో ఉన్నారా కరెక్ట్ అయిన పర్ఫెక్ట్ డాక్టర్స్? డాక్టర్ కేర్ లో అందరూ పర్ఫెక్ట్ డాక్టర్స్ ఉన్నారు. సో ఎస్, మనకు డాక్టర్ కేర్ ఎలా విధంగా డిఫరెంట్ ఉన్నదంటే మన దగ్గర ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం కరెక్ట్ గా ఫాలో చేస్తాము, మనకు ఏది కరెక్ట్ మాట ఉందో మనం అదే అంటాము. ఓన్లీ జస్ట్ మీకు ఇది తగ్గిపోతుంది అని సరదాగా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్, తగ్గుతుందంటే ఎంతవరకు తగ్గుతుంది, ఎంత కాలం తగ్గుతుంది, ఎందువల్ల వచ్చింది, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు డాక్టర్ కేర్లో డాక్టర్స్ అనేది ఇది ప్రామిస్ ఉంటుంది అని చెప్తారు. మ్యామ్ 15 years ఎక్స్పీరియన్స్ కదా మీది హోమియోపతిలో. ఒక్క క్వశ్చన్ అడుగుతాను, మీరు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పాలి. మీరు హోమియోపతి డాక్టర్ కదా, సో మీరు ఫీవర్కి కానీ స్టమక్ ఏక్ కానీ అలోపతి మెడిసిన్ ఇంతవరకు ఒకటి కూడా వేసుకోలేదా? ఓన్లీ అండ్ ఓన్లీ ఎప్పుడైతే మేము స్టూడెంట్ లైఫ్లో కాలేజ్ రాకముందు తెలియనప్పుడు వేసుకున్నాము, తెలిసిన తర్వాత వేసుకోలేదు. అంటే ఈ 15 నెలల్లో వేసుకోలేదు, డాక్టర్ అయిన తర్వాత. ఎస్, ఓన్లీ అండ్ ఓన్లీ హోమియోపతి. ఓకే, ఏదొచ్చినా మొత్తం హోమియోపతితోనే ట్రీట్ చేసేస్తాం. ఎస్, కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనకు టైఫాయిడ్ ఉంటుంది, జాండిస్ ఉంటుంది, దాంట్లో మన జనరల్ మెడిసిన్స్ తో పాటు హోమియోపతి
Okay. యూజ్ చేసిన రోజులు ఉంటాయి. ఆహా. బికాస్ దాంట్లో ర్యాపిడ్ గా మనకు Oh. సెల్స్ అనేది బ్రేక్ అవుతాయి. Oh. వైట్ సెల్స్ ప్లేట్లెట్స్ ఏదైతే ఉంటుందో కౌంట్ Yes, డౌన్ yes. అవుతుంది. Super. సో కొన్ని కండిషన్స్ కి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే 90% మాత్రం మనం హోమియోపతిని యూజ్ చేస్తాం. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, చాలా Thank మంచి ఇంటర్వ్యూ, చాలా మంచి అవేర్నెస్ ఇచ్చారు మాకు.